రైట్ ఓకేనా? వెల్కమ్ బ్యాక్ గైస్. ఇట్స్ థర్డ్ డే ఆఫ్ అవర్ హైదరాబాద్ ట్రిప్. ఐ హోప్ లాస్ట్ 2 వీడియోస్ మీకు నచ్చాయనుకుంటున్నా. ఈ వీడియో కూడా చాలా బాగుంటుంది గైస్, లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఈరోజు మా ప్లాన్ ఏంటంటే, ఇక్కడ ఒక ఐసీఎన్ ఈవెంట్ జరుగుతుంది. ఐసీఎన్ అంటే లైక్ ఒక న్యాచురల్ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ అనమాట. అక్కడికి చాలామంది ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా వస్తారు. సో మనం కూడా వెళ్ళి షోని ఎంజాయ్ చేద్దాం. దాని తర్వాత ఎక్కడికి వెళ్తాం అన్నది ఇంకా ప్లాన్ లేదు. విల్ గో విత్ ద ఫ్లో. లెట్స్ సీ వాట్ వీ కెన్ డూ ఇన్ హైదరాబాద్ టుడే. ఏమన్నా అనుకున్నావు ఈరోజు? ఈవినింగ్ అయితే పార్టీ ఈవినింగ్ ఒక పార్టీకి వెళ్దాం. అంతకంటే ముందు విల్ డూ సంథింగ్. పార్టీ కూడా ప్లాన్ లేదు గైస్, జస్ట్ ర్యాండమ్గా ఏదైనా మంచి పార్టీ జరిగే ప్లేస్ దొరికితే విల్ గో దేర్. అండ్ బిఫోర్ దట్ విల్ ట్రై డూయింగ్ సమ్ షాపింగ్. విల్ గో ఫర్ స్నీకర్స్ సంథింగ్. విల్ గో టు సిడిసి. సో సిడిసి అని ఇక్కడ ఒక స్నీకర్ షాప్ ఉందన్నమాట, చాలా బాగుంటుంది. విల్ గో దేర్ అండ్ విల్ సీ ఇఫ్ దెర్ ఆర్ ఎనీ ఇంట్రెస్టింగ్ పేర్స్. విల్ పిక్ వన్ అండ్ దాని తర్వాత పార్టీకి. అండ్ యాజ్ యూజువల్ టైం 12 అయింది. ఇప్పుడే మా ఫస్ట్ మీల్ మేము తింటున్నాం అనమాట. ఈరోజు కూడా వర్క్ కొంచెం ఉన్నింది, సో వర్క్ కంప్లీట్ చేసుకొని వీఆర్ హ్యావింగ్ అవర్ ఫస్ట్ మీల్ నౌ. మా వాడు నా కోసం ఇడ్లీ తెప్పించాడు, దోశ తెప్పించాడు, గీ పొడి ఇడ్లీ. రైట్, అంతే. నేను హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్ళే లోపు అట్లీస్ట్ ఒక 1 kg అయినా గెయిన్ అవుతా అని అనుకుంటున్నా. చూద్దాం. ఓకే గైస్, లెట్స్ హ్యావ్ అవర్ ఇడ్లీస్ నౌ. దిస్ ఇస్ ఫ్రమ్ నన్నయ్య. బాగుంటుంది. నన్నయ్యనా? నన్నయ్య ఏంట్రా పేరేంటి? నన్నయ్య అనే వ్యక్తి గొప్ప తెలుగు కవి. తిక్కనా నన్నయ్య? కరెక్ట్. దట్ బ్యాచ్ ట్రిలాజీ. సో అంత తెలుగుదనం ఉట్టి పడుతుంది అని చెప్పేసి పెట్టారు. ఓకే, ఇప్పుడు ఈ ఇడ్లీలో ఆ తెలుగుదనం ఉట్టి పడిందా లేదా అని నేను టేస్ట్ చేసి చెప్తాను. ఇట్స్ టేస్టింగ్ టైం. బాగుంది. ఎమ్మి ఎమ్మి. నా మిత్రుడు పెట్టే తిండి నే తింటున్నా నీ వేళ. తర్వాత నువ్వు పడతావా? తన మాట నాకు వేదం అంట ఈ వేళ. శోకం తెలియదు. నాకు కూడా రాదు గైస్. విల్ లెర్న్ దిస్ సాంగ్. యాక్చువల్లీ వినుకుంటూ వెళ్దాం. పాట వినుకుంటూ వెళ్దాం. గైస్ వచ్చేసామన్నమాట ఐసీఎన్ ఈవెంట్కి. ఇది ఎస్ఆర్ కన్వెన్షన్. ఎస్ఆర్ అన్నారా? విచ్ కన్వెన్షన్? ఎస్ఆర్ కన్వెన్షన్ సంథింగ్. ఇది శంషాబాద్లో ఉందన్నమాట. సో లోపలికి వెళ్ళి మన ఫ్రెండ్ ఆనంద్ ఉంటాడు, మన కోసం పాసెస్ తీసుకున్నాడంట. సో చూద్దాం, ఇంట్రెస్టింగ్ ఎవరైనా అథ్లీట్స్ మంచి ఫిజిక్ ఉంటే అండ్ కొన్ని కాంపిటీషన్స్ అంటే వాళ్ళు బ్యాచ్ వైజ్ వస్తూ ఉంటారు కదా. ఐ విల్ ట్రై టు రికార్డ్ ఫ్యూ అండ్ షో యూ ఇన్ దిస్ వ్లాగ్. చూద్దాం ఎవరు ఇంట్రెస్టింగ్గా ఉన్నారు. ఇట్ వాజ్ అ గుడ్ ఈవెంట్, కానీ నాకు ఎందుకో బెంగళూరులో జరిగిందే బాగా అనిపించింది. కానీ హైదరాబాద్లో ఏకంగా 450 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారంట, విచ్ ఈజ్ హ్యూజ్. కానీ ఆ వైబ్ అయితే నాకు బెంగళూరులోనే బాగా అనిపించింది. ఆ ఐసీఎన్ ఈవెంట్ అయ్యాక ఇంటికి వెళ్ళి కాసేపు అలా రెస్ట్ తీసుకున్నాం, ఫుల్ టైర్డ్. అండ్ ఇప్పుడు సిడిసికి వచ్చేసాం గైస్. హేమంత్ అన్న ఈజ్ బ్యాక్. మనోడు ఆబ్వియస్లీ ఉంటాడు. సో మేము ముగ్గురం కలిసి ఆ సిడిసిలో గైస్ చాలా ఎక్స్పెన్సివ్ పేర్స్, చాలా యూనిక్ పేర్స్, మంచి చెప్పు. సిడిసి అంటే మన ఇవి ఉంటాయి చూడు, పిడకలు. ఏ కాదుగా, సీరియస్గా పిడకల్ని ఇంగ్లీష్లో సిడిసి అంటారు, కౌడన్ కేక్స్. ఓ, బట్ ఇక్కడ యాక్చువల్ డెఫినేషన్ ఏంటి తెలుసా? క్రెప్ డాగ్ క్రివ్. క్రెప్ డాగ్ క్రివ్. అసలు ఈ నామకరణానికి గల కారణాలు ఏంటో వాళ్ళని అడుగుదాం. బట్ షూస్ అయితే మైండ్ బ్లోయింగ్ ఉంటాయి. ఈ స్టోర్ ఆల్రెడీ మనకు ఢిల్లీలో కూడా ఉందన్నమాట. షూస్ ఉంటాయి, మైండ్ బ్లోయింగ్ కాదు, నేను చెప్తా. సరే గైస్, అవి మైండ్ బ్లోయింగ్ ఉంటాయో లేదో అన్న డిసైడ్ చేస్తాడు. బట్ ఐ షో యూ సమ్ ఇంట్రెస్టింగ్ పేర్స్. నేను ఆల్రెడీ స్నీకర్ గేమ్లో ఉన్నా కాబట్టి నాకు తెలుసు అక్కడ మోస్ట్ ఎక్స్పెన్సివ్ పేర్స్
మోస్ట్ యూనిక్ పేర్స్, మోస్ట్ లిమిటెడ్ ఎడిషన్ పేర్స్ కూడా ఉంటాయి. అవన్నీ మీకు చూపిస్తా. డోంట్ మిస్ దిస్ వీడియో, లాస్ట్ వరకు చూస్తూనే ఉండండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ చాలా ఫన్నీగా ఉంటుంది. అవునా అన్న వెళ్ళనా? రానా? వెల్కమ్ జ్వాల, వెల్కమ్. గైస్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్నీకర్స్. ఈ స్నీకర్స్ ప్రైస్ ఎంత తెలుసా? బ్రో, కెన్ యూ టెల్ మీ ద ప్రైస్ ఆఫ్ దిస్ ప్లీజ్? This is around 1.4 1.4 to lakhs. 1.8, yeah. ఓకే గైస్, చూసారుగా, దిస్ ఈజ్ లైక్ 1.5 lakhs, బట్ ఐల్ బై సమ్ డే. ఐ డోంట్ నో వెన్, బట్ ఐల్ బై దిస్. ఇది వచ్చేసి అందులోనే డిఫరెంట్ కలర్ అనమాట, ఎల్లో కలర్. దిస్ ఈజ్ బేసికలీ నైకీ ఎయిర్ ఫోర్స్ కొలాబ్ విత్ ఆఫ్ వైట్ అనమాట. సో ఆఫ్ వైట్ అన్నిటికీ ఇలా లెటర్స్ ఉంటాయి అండ్ ఒక ట్యాగ్ ఉంటుంది, ఈ వైట్ ట్యాగ్. అండ్ దిస్ విల్ ఆల్సో కాస్ట్ యూ మోర్ దాన్ 1 lakh. This for 1.8. 1.8 lakhs. అది మ్యాటర్. 1.8 lakhs. హేమంత్ అన్న కొంటాడంటే ఇది తీసుకోండి. 1.8 lakhs. బట్ చూస్ ఇది వేసుకుంటే ఇవే ఉండవు. కట్అవుట్కి ఇది ఒక్కదాంట్లో మీరు చూస్తారంటే కొనుక్కుంటా. గైస్, ఇక్కడ ఉన్న పేర్స్లో చాలా పేర్స్ మన దగ్గర ఉన్నాయి. లెట్ మీ షో వాట్ ఆల్ ఐ హ్యావ్. సో ఇది కూడా ఆఫ్ వైట్ జోర్డన్సే అనమాట, జోర్డన్ హైస్. ఇది నేను కొన్నప్పుడు 2 lakhs ఏమో ఉన్నది. బ్రో, ఇప్పుడు ఎంత పేరు ఇది? ఇప్పుడు ఎంత ఉంది పేరు ఇది? This is for 1.9. 1.9. సో చూసారా, 10,000 తగ్గింది. ఇది కూడా స్టాక్ మార్కెట్ లానే. నేను కొన్నప్పుడు 2 lakhs, ఇప్పుడు 1.9 lakhs అంట. అండ్ దిస్ ఈజ్ ఆల్సో ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ పేర్ గైస్. అండ్ దిస్ వుడ్ కాస్ట్ డెఫినెట్లీ మోర్ దాన్ 1 lakh. బ్రో, ఇది ఎంత ఉండొచ్చు? అది 1.5, 1.6. Sizing depending. డిపెండ్స్ ఆన్ సైజ్ కదా. సో దిస్ ఈజ్ అగైన్ 1.5 lakhs. ఇది వచ్చేసి సైజ్ మీద కూడా ప్రైస్ డిపెండ్ అవుతుంది అనమాట. ఇది ఐ థింక్ సేమ్ 1.2, 1.1 అలా ఉన్నింది. అండ్ ఐ ఆల్సో హ్యావ్ దిస్ వన్, ట్రావిస్ స్కాట్ ఫ్రాగ్మెంట్స్. ఇది నేను కొన్నప్పుడు 1.4 ఉన్నింది. ఇప్పుడు ఎంత ఉంది? Size? UK 8. UK 2.1 ఉంది. ఇప్పుడు 2.1 ఉందా? చూసారా, 60,000 పెరిగింది. అమ్మేనా మీకు? UK 10, 1.6 ఉంది. నాది UK 8. గైస్, కొన్ని పేర్స్ అలా పెరిగిపోతాయి, కొన్ని పేర్స్ అలా తగ్గిపోతాయి అన్నమాట. కాలు పెద్దగా ఉంటే ఏమంటారు. అండ్ నా దగ్గర ఇది కూడా ఉంది, దీని పేరు మర్చిపోయా. వద్ద పాల్. ఏ గుడికి వెళ్తాం ముందు చెప్పు. సో ఈ స్నీకర్ స్పెషల్ ఏంటి తెలుసా? ఒక్కో స్నీకర్ ఒక్కొక్క కలర్లో ఉంటుంది. మచ్చపడదా? కాదు, దీనికి ఇంకొక జతకి సంబంధం ఉండదు. సో దట్స్ జత అన్నారు. తెలుగు రాదా నీకు? నేను కొన్నప్పుడు ఇది 54,000 ఉన్నింది. ఇప్పుడు ఎంత ఉంది? UK 8 ఇది? UK 9. UK 9 65 గైస్, చూసారా, పెరిగిపోయింది ఇది కూడా. సేమ్ ఐఎమ్ ఇన్వెస్టింగ్ యాక్చువల్లీ. ఐఎమ్ నాట్ స్క్వేర్ ఫుట్ So, I want to tell something here. I'm not only spending, but I'm also investing. ప్రైజెస్ కూడా పెరిగిపోతూ ఉంటాయి అప్పుడప్పుడు. బూట్లు కొండ ఇన్వెస్టింగ్ అంటే బూట్తో కొడతారు. లేదన్నా, మీకు అర్థం కావట్లేదు. స్నీకర్స్ ఈజ్ ఆల్సో అ పార్ట్ ఆఫ్ లైక్ ఇన్వెస్ట్మెంట్స్. మన దగ్గర అసెట్స్, కొంచెం షేర్స్, కొంచెం. నాలంటోడు ఎవడో చెప్పి నీకు అమ్మాడు. నిజమని నమ్మకం. సో ఐ ఆల్సో హ్యావ్ కపుల్ మోర్ పేర్స్. ఫ్లాట్ కొన్నప్పుడు చేతిలోకి వెళ్ళి బ్రెయిన్ తగ్గిపోయింది నీకు. ఫ్లాట్ కొన్నప్పుడు ఎక్స్ట్రా పార్కింగ్ కి డబ్బులు అడిగారు. ఎక్స్ట్రా పార్కింగ్ కి షూస్ ఇచ్చావా? ఇల్లేదుగా. అలా కాదురా, ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు ఎందుకు తీసుకుంటారు రా? వీళ్ళు తీసుకుంటారు. వీళ్ళకి అన్యూజ్డ్ అయితే తీసుకుంటారు. ఇప్పుడే చెప్పండి నాకు. అన్యూజ్ అయితే తీసుకుంటారు. కొంతమంది ఉంటారు యూజ్డ్ కూడా కొంటారు. డిడ్ యూ లైక్ సంథింగ్? I won't even let you buy anything. You want me to buy something? If you try, ready. కొన్ని బాగుంటాయి. ఆన్ తీసుకుందాం కదా. ఆన్ క్లౌడ్ కొలాబ్ లేకుండా ఒక్కటి లేదు వీళ్ళ దగ్గర. ఉన్నాయి అన్న. ఇక్కడున్న ఒక మోస్ట్ ఎక్స్పెన్సివ్ పేరు ఏదో చూద్దామా? నాదే, నేను వేసుకున్నది. ఏదది? ఆనిట్సు టైగర్సా? షూ వల్ల కాదు, నా వల్ల. గైస్, ఐఎమ్ వేరింగ్ ఫ్యాంటమ్స్ టుడే. ఒకవేళ తక్కువ నా స్నీకర్ చూపించావా? ఏంటది? ట్రావిస్ స్కాట్ ఫ్యాంటమ్స్. ఆడెవడే ట్రావిస్ గారు అంటే ఒకడు సినిమా
సినిమాలో లేడన్న వాడు. అది ఐ హ్యావ్ దిస్ యాజ్ వెల్. ఈజీ డౌట్ లేదు. ఫోమ్ రన్నర్స్. మర్చిపోయి ఈ మధ్య కొనట్లేదన్న నేను స్నీకర్స్, మర్చిపోయా పేరు. బెంగళూరులో అక్కడ కొనుక్కొస్తున్నాం ఇవన్నీ. మర్చిపోయా పేరు. బెంగళూరులో అక్కడ కొనుక్కొస్తున్నాం ఇవన్నీ. అదిగో ఇక్కడ చూడన్న, ఈ రెండు సేమ్. ఇది చూపించవా గైస్? ఫ్యాంటమ్స్. ఇందాకన్నా మనం ఈ జోకేసాడు కదా, ఇప్పుడు ఈ పేరు కాస్ట్ ఎంత ఉందో అడుగుదాం. బ్రో అది కవర్ తీస్తే బాగాలేదు అనుకున్నా, ఉన్నా బాగాలేదు. ఉన్నా కూడా బాగాలేదు. సరే ఒక్కసారి ఈ పేరు ఎంత ఉంది చెప్పరా ఇప్పుడు? యూకే 8 గైస్ 1 lakh. నేను కొన్నప్పుడు ఎంత తెలుసా? 58,000 ఇనిషియల్గా. అలా పెరుగుతూ ఉంటాయి. మీకు అర్థం కావట్లేదు నా స్నీకర్ కల్చర్. ఈ షూ ప్రైస్ గెస్ చేస్తే నేను మీకు షూ కొనిస్తా. ర్యాండమ్గా అలా హింట్లు ఇవ్వరు. అంటే ఇది నా నోట్తో రావట్లేదు. ఇది 9 లక్షలట. నన్ను 2 సార్లు కొనుక్కోవచ్చు. సో ఈ షూ ప్రత్యేకత ఏంటి చెప్పవా మా వాళ్ళకు? ఈ షూ కొడితే యాక్చువల్లీ తగలదు. 3 బ్రాండ్స్ కొలాబ్స్ ఇది. లూయి విటాన్, ఆఫ్ వైట్ అండ్ నైకీ. సి గైస్, లూయి విటాన్. ఆఫ్ వైట్ అంటే కలర్ కదా? లేదు సార్, బ్రాండ్. అది కూడా బ్రాండ్. 9 lakhs సార్. ఈ షూ 9 lakhs. కొడితే తగలదంట సార్. మీరు ఇది రీసేల్ ప్రైస్ చెప్తున్నారు, రీటైల్ ప్రైస్? రీసేల్ ప్రైస్. రీటైల్ ప్రైస్ ఎంత ఉండొచ్చు? ఇవన్నీ రీసేల్ ప్రైస్ అన్న. ఒరిజినల్ ఎంత? ఇది వాళ్ళు కూడా చేయడం మానేసారా? ఇవి ఉండవు కొన్ని పర్టికులర్ పేర్స్ మాత్రమే తయారైనాయి సార్. సో వెరీ లిమిటెడ్ ఎడిషన్. ఆడికి కూడా తెలిసింది ఇంకెవడు కొనడమే. లేదన్న, ఇది కొనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక్కడిని చూపించినాకు నీకు ఇన్స్టాగ్రామ్లో చూపిస్తాను. మీకు అరౌండ్ ఇవి 400 to 500 పేర్స్ ఉంటాయి. హార్డ్లీ. వరల్డ్ అంతా చూసా. లూయి విటాన్ ఈజ్ బేసికలీ మనకు రిటైల్ ప్రైస్ 2 lakhs ఉంటుంది. 3 collabs కాబట్టి. నువ్వు పెద్ద గొప్పగా చెప్పగదే. ఇది రీటైల్ అరౌండ్ 4 ఉంది. 4 lakhs ఉందా? సి బట్ బ్యూటిఫుల్ పేర్, బ్యూటిఫుల్ పేర్. డీటెయిలింగ్ చూపించరా? వీళ్ళ దగ్గర ఊబ్ బ్యాండ్స్ కూడా ఉన్నాయి. ఇండియాలో ఇంకా ఈ ఊబ్ బ్యాండ్స్ రిలీజ్ అవ్వలేదన్నమాట. బట్ ఈ క్రెబ్డాక్రీ వాళ్ళు అమ్ముతున్నారు. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ మెసేజ్ దెమ్. సిడిసి అని ఇన్స్టాగ్రామ్లో పేజ్ కూడా ఉంటుంది. వాళ్ళకి పింగ్ చేయండి, దే విల్ సోర్స్ ఇట్ అప్ ఫర్ యూ. ఇది వచ్చేసి మనకు ఒక 25,000 అలా పడుతుంది. బట్ ఎవ్రీ ఇయర్ మనం ఆ సబ్స్క్రిప్షన్ని రెన్యువల్ చేసుకుంటూ ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి. యాపిల్ వాచ్లో ఒకేసారి కొని వాడితే సరిపోదు. ఎవ్రీ ఇయర్ మనం ఆ మెంబర్షిప్ని రెన్యువల్ చేసుకుంటూ ఉండాలి. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే గైస్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. నచ్చుంటే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ us. థ్యాంక్ యూ.